భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఊహించని షాక్ తగిలింది. పేలవమైన ఫామ్ కారణంగా అతనిపై సెలెక్టర్లు వేటు వేశారు. ఆఫ్ఘనిస్తాన్ తో త్వరలో ఒక టెస్టు, 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ జట్లను జాతీయ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. వచ్చే నెల 6న ముల్లన్పూర్ లో టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. అలాగే 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలలో వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. పంత్ ఫామ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకే అతన్ని వన్డే జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి కూడా పూర్తిగా తొలగించారు. ఈ కఠిన నిర్ణయంతో సెలెక్టర్లు పంత్ కు గట్టి షాక్ ఇచ్చారు. ప్రస్తుత ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున పంత్ ఆడాడు. ఇందులో బ్యాటర్గా, లీడర్గా అతను దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగినా అతను తీవ్రంగా నిరాశపరిచాడు. అతని ఆటల్లో ఏమాత్రం నిలకడలేదు. పేలవమైన స్ట్రైక్ రేట్, వరుసగా తక్కువ స్కోర్లకి అవుట్ కావడం వంటివి జరిగాయి. ఈ వరుస వైఫల్యాలే సెలెక్టర్ల సహనాన్ని పరీక్షించాయి. 2024 ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో పంత్కు చోటు దక్కింది. కానీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని గ్రాఫ్ పడిపోయింది. ఐపీఎల్లోనూ బాధ్యతాయుతంగా ఆడలేదు. ఇది చూసిన తర్వాతే అతన్ని లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి సెలెక్టర్లు ఇషాన్ కిషన్ ను మళ్లీ వెనక్కి పిలిపించారు. చాలా కాలంగా ఇషాన్ వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను 2023లో ఆఖరి వన్డే ఆడాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు రెండో కీపర్ గా ఎంపికయ్యాడు. ఇది పంత్ కెరియర్ కు పడిన పెద్ద ఎదురుదెబ్బ. కీలకమైన టెస్ట్ వైస్ కెప్టెన్సీ పదవిని పంత్ కోల్పోయాడు. వన్డే జట్టులో స్థానం కూడా గల్లంతైంది. దీంతో పంత్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు అతను ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించేవాడు. మ్యాచ్ విన్నర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులో స్థానం పదిలం చేసుకోవడం అతనికి సవాల్గా మారింది. బ్యాటింగ్ లోపాలను సర్దిద్దుకొని పాత ఫామ్ ను నిరూపించుకోవాల్సిన విపత్కర పరిస్థితిలో పంత్ పడిపోయాడు.